నమస్కారం అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా ఈ ఆయుర్వేద వైద్యం చేయటం జరుగుతుంది. మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం. నేను ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్‌కి ప్లస్ షుగర్‌కి ప్లస్ ఆస్తమాకి ఇలా ఈ దీర్ఘకాలిక సమస్యలైనటువంటి వాటికి మా గురువుగారి ద్వారా ఎంతో అనుభవమైన వైద్యాన్ని నేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం వర్షాలు పడగానే ఒళ్ళన్నీ నిప్పుల కింద వచ్చేస్తూ ఉంటాయి. మనం గట్ హెల్త్ని బాగా కాపాడుకోవాలి. ఫస్ట్ మనం గట్టిని క్లీన్ చేసుకునే విధానం పూర్వకాలం విధానమే. ఏమిటంటే కంపల్సరీ మనం ఆముదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి యొక్క వెయిట్ని బట్టి ఆముదాన్ని తీసుకోవాలి. ఆముదం తీసుకునే విధానం ఎలా అంటే, మనము ఎంత వెయిట్ అయితే ఉన్నామో, ఒక 60 కిలోలు వెయిట్ ఉంటే 40 ml వరకు ఆముదం తీసుకోవాలి. 40 ml అంటే మీకు మెజర్మెంట్ ఇంటి దగ్గర ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఎక్కువ తీసుకుని ఏం పర్వాలేదు, కానీ ఒక 40 ml వరకు ఆముదం తీసుకుని దాంట్లో గోరువెచ్చగా చేసిన తర్వాత ఆముదాన్ని ఎట్లా అంటే ఇలా గిన్నె తీసుకుని వేడి చేసి ఆ గిన్నెలో పోసుకుంటే గోరువెచ్చగా అవుతుంది. స్టవ్ వెలిగించి మనం దీన్ని వేడి చేసి జాగ్రత్తగా దీంట్లో ఆముదం నూనె పోస్తే గోరువెచ్చగా అవుతుంది. దాంట్లో మనకి సొంటి పొడి దొరుకుతుంది. ఒక చిటికెడు సొంటి పొడిని దీంట్లో రంగరించి తీసుకుంటే, కొంతమందికి ఆముదం తీసుకున్న వాళ్ళకి కొంతమందిలో ఒకళ్ళకో ఇద్దరికో కడుపు నొప్పిగా ఉంటుంది. ఆ కడుపు నొప్పి లేకుండా ఉంటుంది మనం సొంటి పొడి తీసుకుంటాం వల్ల ఏంటంటే ఈ వర్షాకాలంలో వచ్చే బాడీ పెయిన్స్ కానీ, కడుపు నొప్పులు కానీ, ఈ నడుము నొప్పులు కానీ, ఇక సీజన్ మారినప్పుడు మనకి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండటానికి, మళ్ళీ చర్మ వ్యాధులను కూడా కంట్రోల్ చేసుకుంటా కూడా ఈ ఆముదం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఈ యొక్క ఆముదాన్ని ఎవరైతే వెయిట్ 80 kg వెయిట్ ఉంటే వాళ్ళు 60 ml వరకు తీసుకోవచ్చు. ఆముదాన్ని ఒక 10 ml తగ్గించి తీసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. మినిమం ఏ మనిషి అయినా కూడా బాగా చిన్నపిల్లలు అయితే 5 ml to 10 ml ఇవ్వాలి. వాళ్ళకి 1-2 సార్లు పొట్ట క్లీన్ అవుతుంది. మనం ఇంత ఆముదాన్ని తీసుకుంటున్నాం, ఏదైనా లోన మనకి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటే అటువంటిది ఏమి ఉండదండి. ఈ ఆముదం కూడా ఎక్కడా కూడా ఉండకన్నా జారి పొట్టలు పేగులన్నీ శుభ్రం చేసుకుని మనం ఉండే వాత నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా మనం పొట్టని క్లీన్ చేసుకుని గట్ హెల్త్ని కాపాడుకుంటే లోన మనకు తెలియకుండా ఉండే కొన్ని అల్సర్ ఫార్మేషన్ కూడా ఈ ఆముదంకి తగ్గించే గుణం ఉంది. ఈ విధంగా ఆముదాన్ని తీసుకుంటే వల్ల పొద్దున్నే లెగ్గానే నొప్పుల కింద ఉండటం, అనీజీగా ఉండటం, ఏ పైనైనా చేయాలని చేయకుండా బద్ధకంగా ఉండటం, ఇలాంటి సమస్యలు కూడా గట్ హెల్తీగా లేకుండా పొట్ట సరిగ్గా క్లీన్గా డెప్త్గా క్లీన్గా లేకపోతేనే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ ఆముదం కూడా బయట గానుగుల దగ్గర దొరుకుతుంది. దాన్ని తీసుకుని ఇది గోరువెచ్చగా తీసుకుంటే మనకి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు తీసుకోవాలి. మొహం కడుక్కున్న తర్వాత తీసుకోవాలి. తీసుకుని స్లోగా తాగేసి తర్వాత పావు గంట 20 నిమిషాలు పోయిన తర్వాత, ఒక అరగంట పోయిన తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగితే పొట్టంతా బాగా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయిన తర్వాత మనం తినవలసిన తిండి ఏంటంటే కిచిడి అంటారు. కిచిడి అంటే అందరికీ ఐడియా ఉంటుంది. మన ముడి బియ్యము, పెసరపప్పు, మిరియాలు, కొంచెం ఆవు నెయ్యి, మనకు కావాల్సిన కొత్తిమీర అలాంటివి వేసుకుని కిచిడి కింద చేసుకుని చారన్నంతో భోజనం చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకు డైజెషన్ కూడా డెప్త్గా అవుతుంది. ఈ విధంగా మనకు ఓపికను బట్టి అట్లీస్ట్ మనకి ఇలా సీజన్ మారినప్పుడైనా అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారైనా మన గట్ హెల్త్ని ఇలా క్లీన్ చేసుకుంటాం వల్ల మనకి ఈ పొట్టలో అల్సర్ ఫార్మేషన్ అవ్వటం, కొంతమందికి ఏంటంటే పొట్టలో ఎక్కువ వ్యర్థాలు ఎక్కువ ఉండిపోయి అమీబియాసిస్ అనే ప్రాబ్లమ్స్ కూడా రావటం, ఇట్లాంటి సమస్యలు ఈ మధ్యకాలంలో ఈ ఆముదాన్ని మర్చిపోవటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ రావటం జరుగుతుంది. ఈ పూర్వకాలంలో చాలామంది ఆముదంతో వంటలు వండుకునేవారు. ఆముదంతో వండుకుని బాడీని హెల్తీగా ఉంచుకునేవారు. దాంతోపాటు ఈ ఆముదం తీసుకోవడం వలన మనకి కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ ఆముదంతోనే చాలామంది కాటికలు తయారు చేసుకుని కాటికి కూడా పెట్టుకునేవారు. తలకి ఈ ఆముదం మనం పిల్లలకి మసాజ్ చేయటం వలన మాడు నొప్పులు అవి రాకుండా కూడా ఉంటాయి.
ఎవరైతే ఆముదాన్ని అరిపాదాలకి మసాజ్ చేసుకుంటారో వాళ్ళకి కంటి సమస్యలు ప్లస్ బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు, నిద్రలేని సమస్యలు, ప్లస్ అరికాళ్ళు యొక్క పగుళ్ళు రావటం, ఇట్లాంటి సమస్యలు వారానికి ఒకసారైనా ఆముదాన్ని మసాజ్ చేసుకోవటం వలన ఈ కాళ్ళు అరిపాదాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క ఆముదం బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో వచ్చే బాలమెరుపు రాకుండా ఉండటానికి కూడా ఆముదం మనకన్నా మనం కొబ్బరి నూనెలో కలిపి సగం ఆముదం సగం కొబ్బరి నూనె కలిపి మనం ఆముదాన్ని తలకి అప్లై చేయటం వలన పిల్లలకి రాత్రి నిద్ర బాపట్టి కూడా వాళ్ళకి కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న బట్టి 3 monthsకి ఒకసారైనా కూడా వీలు పడిన వాళ్ళు నెలకు ఒకసారి తీసుకునే వాళ్ళు మాత్రం 2 teaspoons ఆముదం కొంచెం శొంఠి పొడి తీసుకోవచ్చు. చాలామంది నెలకు ఒకసారి కూడా తీసుకుంటారు. కొంతమంది చర్మ వ్యాధులు ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకైతే మేము వారం రోజులు వరుసగా తాగిపిస్తాము. ఈ యొక్క ఆముదాన్ని చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. దాంతోపాటు జనరల్గా వాడేవాళ్ళు అట్లీస్ట్ 3 monthsకి ఒకసారైనా నేను చెప్పినట్టు డోసెస్ తీసుకుంటే గట్ హెల్త్ని బాగా మనకి తగ్గి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. దాంతోపాటు అజీర్ణ సమస్యలు లేకుండా ఉంటాయి. మనం హెల్తీగా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా గట్ని హెల్తీగా ఉంచుకుని ఆముదాన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి. ఇప్పుడు వర్షాకాలం పడగానే ఇట్లా ఆముదాన్ని మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుని ఒక్కరోజు మనం పట్టును క్లీన్గా ఉంచుకుంటే మనకి నెల మొత్తం కూడా బాడీ అంతా హెల్తీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. పట్టేసినట్టు ఉండటం అట్లా ఉండకన్నా కూడా ఫ్రీగా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాతాన్ని కూడా పూర్తిగా నివారించడంలో ఈ ఆముదం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆముదాన్ని ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇలా గాజు సీసాలో కానీ మన స్టీల్ దాంట్లో కానీ భద్రపరచుకోండి. ప్లాస్టిక్ సీసాల్లో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఆ ప్లాస్టిక్ వాసన ఈ యొక్క ఆముదం లాక్కుంటుంది. ఏదైనా మంచి వస్తువులు గాజు పాత్రలోనే నిల్వ చేసుకోండి. ఈ విధంగా వాడుకుంటూ ఈ యొక్క సమస్యలు రాకుండా మనం కాపాడుకుంటూ ఈ ఆముదాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.